శాఖ ద్వారా 12.68 కోట్లు, స్టేడియం క్రీడా శాఖ ద్వారా స్టేడియం నిర్మాణానికి 1.7 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా మొత్తం పెట్టిన రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీటన్నిటికి కూడా రకరకాల బిల్డింగ్స్ వీటన్నిటికి కూడా 140.77 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా RWS ద్వారా 53.505 కోట్లు, అట్లాగే దేవాదాయ శాఖ ద్వారా 5.19 కోట్లు, సమగ్ర సర్వశిక్ష అభియాన్ ద్వారా 3.49 కోట్లు, అట్లాగే నూజివీడు మున్సిపాలిటీలో రకరకాల గ్రాంట్ల ద్వారా 46.44 కోట్లు, అట్లాగే విద్యుత్ శాఖ ద్వారా ఖర్చు పెట్టింది 164.97 కోట్లు, మొత్తం 566.07 కోట్లు సమగ్ర అభివృద్ధి విలువ. ఇట్లా ఈ విధంగా చేసుకుంటా నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనించే విధంగా గౌరవ మంత్రి పార్థసారథి గారు ఆయన విజనరీ లీడర్గా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనించే విధంగా చేస్తూ ఉంటే వీళ్ళు ఓర్చుకోలేక రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ మేము ఓడిపోతామని భయం ఇప్పటి నుంచే పట్టుకుని ఇప్పటి నుంచి ఏదో ఒక బురజల్లే కార్యక్రమాన్ని పద్దాక మట్టి తోలుకుంటున్నాడు, కొండలు తవ్వేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాడుతున్నారు. ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే డిఎస్సి మీద ఏదో అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా, వాటిని నిరూపించండి. అట్లాగే కొండలు తవ్వేస్తున్నారు అంటున్నారు, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురండి. లేదు డెవలప్మెంట్ ఏంటి జరగలేదు అంటున్నారు, మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. ఇప్పుడు మేము చెప్పిన వాటన్నిటి మీద కూడా మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అట్లాగే అభివృద్ధి పనులు కొన్ని చాలా వరకు పూర్తయినాయి, మిగతావి రకరకాల స్టేజ్లో టెండర్ స్టేజ్లో కానీ అట్లాగే పనులు జరుగుతున్న స్టేజ్లో కానీ ఉన్నాయి. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీరు ఇక్కడ టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేసినా ఇంకొకటి చేసినా ఇక్కడ మా ప్రభుత్వానికి ఇక్కడ మీ వలన ఊడేసేవి లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు మీ నాయకుడు మీ అధినాయకుడు ఆయన బుద్ధి తెచ్చుకుని ఇంకేమైనా మంచి సలహాలు సూచనలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే మంచిది. ఆయన మంచి సలహాలు ఇచ్చే మనిషి ఎలాగూ కాదు. కాకపోతే ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకుని మంచి సలహాలు ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని, అట్లాగే అమరావతికి అడ్డంకులు సృష్టించకుండా అమరావతి నిర్మాణాన్ని పూర్తయ్యే విధంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, మీరు మాట్లాడే ముందు మీరు ఇందాక ఒక పెద్ద ఆయన అన్నాడు, ఈ ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఈ విధమైన అన్యాయం చేసిన వ్యక్తి కాలు చేయ పడిపోతే చంద్రబాబు నాయుడు గారికంట పడిపోవాలంట కాలు చేయ. మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏమేం పడిపోవాలి అనేది మా నోటితో మేము చెప్పలేం, కానీ అది మీ విచక్షణకి వదిలేస్తున్నాం. మా సభ్యత కాదని చెప్పి మేము మాట్లాడుతున్నాం. అది మేము మాట్లాడాలంటే కాలు చేయ కాదు, ఇంకేదైనా జరగాలని చెప్పి మాట్లాడగలం, కానీ సభ్యత అడ్డు వస్తుంది. నిన్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 మాసాలు అయింది. 5 సంవత్సరాలు పరిపాలన చేసాం, అభివృద్ధి అంటే చేసేసామనే టైపులో మొత్తం బుక్కులు పట్టుకొని పేపర్ చదువుతున్నారు. అది రాసి చదువుతున్నారా, ప్రజలకు అందినా లేదనేది లేదు. ప్రజలకు అందిని ఆ పేపర్లో రాసింది ప్రజలకు అందింది చదువుతున్నారా, లేకపోతే వీళ్ళు రాసి చదువుతున్నారా అనేది మాకు క్వశ్చన్ మార్కు. ఎందుకనంటే ప్రజల్లోకి వెళ్తూ ఉంటే మీ నాయకులు మేము మాట్లాడుతున్నాం, కానీ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఎవరైనా కానీ ప్రజలకు ఏం అందట్లేదు అంటున్నారు. అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు. మీరేం పుస్తకాలు పట్టుకొని మొత్తం అభివృద్ధి అంటే ఏంటో అనేది మొత్తం చెప్తున్నారు. 3 గెలిచారు, మీరు ఎట్లా గెలిచారో మీకు తెలుసు, మీ నాయకులకి మీ లీడర్స్కి మొత్తానికి తెలుసు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినప్పుడు ఏమాత్రమైన పేద ప్రజలకు సర్వీస్ చేసే సద్గుణం కలిగి ఉండాలి. అది ఏ నాయకుడన్నా కావచ్చు, ఏ గవర్నమెంట్ అన్నా కావచ్చు, ఏ పార్టీ అన్నా కావచ్చు. కానీ మీ కూటమి ప్రభుత్వం ఎంతవరకు పేద ప్రజలు పొట్టగొడుతూ
మీ జేబుల్లోకి వచ్చే మార్గం ఏంటనేది ఎత్తుక్కుంటూ ఉంటారు. అది ప్రజలే చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. అభివృద్ధి గురించి కనుక అది న్యూజివీడు కాన్స్టిట్యున్సీ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ పాత గవర్నమెంట్లో చెప్పుకోవాలంటే మాకు తెలిసి 1 సంవత్సరం బట్టిది మేము చెప్పాలంటే అన్నీ స్ట్రాటజీ లెక్కల ప్రకారం చెప్పాలంటే చెప్పుకోవడం చేతకాల. మా టైంలో మా నాయకులు కానీ మా లీడర్లు కానీ చెప్పుకోవడం కనీసం ప్రజలకు కూడా తెలియలా. అంటే తెలియట్లేదు కదా. ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలకి ఏం తెలుస్తుంది, ఏ కంప్లైంట్ వచ్చినాక టక్మని ఎట్టేస్తారు కదా. తండ్రి పాత్ర పోషించి పేద ప్రజల హక్కును చేర్చుకుంటూ పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కాళ్ళ దగ్గర తీసుకెళ్లేసరికి చెప్పుకోవడం చేతకాల. ఇవాళ ఆ పరిస్థితి ఏంటో విడ్డూరంగా ఉంది. మీకు తెలుసు అది. మీరేంటంటే మేకపోతే గాంభీర్యం చూపిస్తూ మేము ఇట్లా మాట్లాడకపోతే ఇంకా 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 వెనకబడిపోతాము. ఇప్పుడు చూస్తున్నారు 3 సంవత్సరాల పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. 3 సంవత్సరాల పరిపాలనలో ఇప్పుడు 2 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. 1 సంవత్సరంన్నర నుంచి దాదాపు ఒక 2-3 నెలల నుంచి జస్ట్ బయటకు వస్తున్నాడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్కే. అసలు కనివిని ఎరిగిన రీతిలో జనం వస్తున్నారు స్వచ్ఛందంగా. ఎక్కడెక్కడ కెంపలో చెట్లు చేమలు దూక్కుంటూ కాలువలు దూక్కుంటూ వస్తారు. ఎవరి కోసం వస్తున్నారు? ఒకళ్ళ గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఆయన, ప్రజల కోసం పుట్టిన నాయకుడు ఆయన. అతని గురించి అభివృద్ధి గురించి చెప్తున్నారు మీరు. ఇంకా ఒకళ్ళగా రండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీదకి, అప్పుడు మీ దమ్మేంటో తెలుసుది. జగన్ని ఎదుర్కొనలేక 3 కలిసి వచ్చి దొంగ ఓట్లతో గెలిచి దొంగ ఈవీఎంలతో గెలిచి మళ్ళీ స్ట్రాటజీ లెక్కలు చెప్తున్నారు. 2.5 సంవత్సరాల్లో మేము 2 సంవత్సరాలు 2 మాసాలు ఏదో చేసేసామని చెప్తున్నారు. అభివృద్ధి అంటే 4 కాలువలు తవ్వటం లేకపోతే 2 మొక్కలు 2 లోట్లు వేయటం కాదు. పర్మనెంట్ ఏది చేసినా పర్మనెంట్ ఉండాలి. పర్మనెంట్ సీఎం అంటే చరిత్ర తిరగరాసింది ఒక జగన్మోహన్ రెడ్డే. నువ్వు ఎన్నేళ్ళు సీఎం చేసావు, నీకు పర్మనెంట్ అనేది ఉందా? పేదోడికి పర్ఫెక్ట్గా ఈ పథకం ఇచ్చాను ఉందా? వ్యత్యాసం చూసుకోండి. ఎక్కడికైనా బయలుదేరు, నువ్వు బస్సులో కానీ కారులో కానీ బండి వేసుకుని బయలుదేరు, పర్మనెంట్ కట్టాలు కనపడుతూ ఉంటాయి. ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగించాడు. ఇంకా కాంట్రాక్ట్ అయితే రీకాంట్రాక్ట్ వేసి దాంట్లో డబ్బులు తీసేవాడు. ఎవడన్నా చేశారా? ఇంకా కాంట్రాక్ట్ డబ్బులు వేసుకొని మీరు దూసేసుకుంటూ ఉంటారు. మీకు అదే మాకు తేడా అదే. మేము చెప్పుకుంటా పోవాల్సి చాలా చెప్పొచ్చు. ఇంకా రాజకీయ నాయకులం కావచ్చు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదు. మీరు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్వీస్ చేయండి, చేసిందే చెప్పండి. మేము అడుగుతాం. ఎందుకు అడగం? ప్రజల తరపున ప్రతిపక్షం ఉండాలి కాబట్టి అడుగుతాం. చేసి సమాధానం చెప్పండి. ఏదో చేసామని చెప్తే ఇవాళ ప్రజలు తెలివి తక్కువ కాదండి. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు, చూస్తున్నారు లైవ్లో ఎక్కడెక్కడ పరిస్థితులు ఏంటనేది. టైం కోసం ఎదురు చూస్తున్నారు. మీ పొరపాట్లే మీకు తీసుకొస్తాయి. మా ప్రతిపక్ష లీడర్లు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు మాకు సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్.